ఒక వ్యక్తి తీహార్ జైలుకు ఫోన్ చేసి ఇలా అన్నాడు, మీ జైలు గేటు బయట ఒక శవాన్ని పడేశా, వెళ్ళి తీసుకోండి, లేట్ చేస్తే కుక్కలు లాక్కెళ్ళిపోతాయి అని కాల్ కట్ చేశాడు. పోలీసులు కంగారుగా బయటికి వెళ్ళి చూశారు. అక్కడ గేట్ నెంబర్ 3 బయట ఒక సంచి ఉంది. ఆ సంచి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మనిషి శవం ఉంది. కానీ ఆ శవానికి తల లేదు, కేవలం బాడీ మాత్రమే ఉంది. ఆ బాడీతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో గవర్నమెంట్ని పోలీసులను నీచంగా తిడుతూ ఉంది. లాస్ట్లో దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం అని రాసుంది. ఆ సిచ్యువేషన్ చూడగానే పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమని చెప్పి ట్రై చేస్తే అక్కడ ఎటువంటి క్లూస్ లేవు. ఆ బాడీ ఎవరిదో కూడా తెలియకుండా తలకాయ నరికేసి కేవలం బాడీ మాత్రమే పంపించారు. సో నెక్స్ట్ ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి దాన్ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కాల్ ఒక బడ్డీ కొట్టు, అది కూడా ఒక కాయిన్ బాక్స్ నుంచి వచ్చినట్టు తెలిసింది. పోలీసులు ఆ బడ్డీ కొట్టు ఓనర్ని ఎంక్వైరీ చేశారు. అవును సార్, మీరు చెప్పిన టయానికి ఒక అతను వచ్చి కాల్ చేశాడు, అతను చూడడానికి పొట్టిగా ఉంటాడు, అతని ఫేస్ ఇలా ఉంటుంది అని చెప్పి అతను పోలీసులు చెప్పాడు. సో ఇతను చెప్పిన క్లూస్ ప్రకారంగా పోలీసులు ఒక ఇమాజినరీ స్కెచ్ ని గీపించారు. ఆ కాల్ ని స్పష్టంగా విన్న తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కాల్ చేసిన వాడు ఒక బీహార్ అతను. సో పోలీసుల దగ్గర కేవలం 3 క్లూసే ఉన్నాయి. 1 అతను రాసిన లెటర్, 2 అతను బీహార్ అతనని, 3 అతని ఇమాజినరీ స్కెచ్. సో కేవలం ఈ 3 క్లూస్ మాత్రమే ఉన్నాయి. ఆ డెడ్ బాడీ ఉంది కానీ ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు, ఎందుకంటే దానికి ఫేస్ లేదు. సో ఈ 3 క్లూస్ పరంగానే వాళ్ళు ఆ హంతకుడిని పట్టుకోవాలి. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఎంత వెతికినా వాడు దొరకట్లేదు. అలా 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, కానీ వాడు దొరకట్లేదు. కరెక్ట్గా వారం తర్వాత మళ్ళీ తీహార్ జైలుకి ఇంకో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది వేరే ఎవరో కాదు, ఆ హంతకుడే. మళ్ళీ ఇంకో శవాన్ని గేటు దగ్గర వేసా, వెళ్ళి తెచ్చుకోండి అని కాల్ కట్ చేశారు. మళ్ళీ పోలీసులు హడావిడికి వెళ్ళి గేటు బయట చూశారు. మళ్ళీ సేమ్ అదే గేట్ నెంబర్ 3. సేమ్ అలానే అక్కడ ఒక సంచి ఉంది. ఆ సంచిని గట్టిగా తాడుతో కట్టేసింది. పోలీసులు ఆ తాడుని తీయడానికి ట్రై చేస్తుంటే ఆ తాడు రావట్లేదు. పక్కన ఒక అతను నడుచుకుంటా వెళ్తున్నాడు. అతను వచ్చి పోలీసులకు హెల్ప్ చేయడానికి అతను జోబులో ఉన్న కత్తితో ఆ తాడుని కట్ చేసి ఓపెన్ చేశాడు. సేమ్ అలానే ఇంకొక శవం. ఆ శవానికి కూడా తలకాయ లేదు, ఓన్లీ బాడీ మాత్రమే పంపించాడు. సేమ్ అలానే ఇంకొక లెటర్, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. ఆ బాడీ మీద ఎటువంటి క్లూస్ లేవు. పోలీసులు వాడి కోసం వెతుకుతానే ఉన్నారు, కానీ వాడు మాత్రం దొరకట్లేదు. అలా వారం గడిచింది. మళ్ళీ తీహార్ జైలుకి ఇంకో కాల్ వచ్చింది. మళ్ళీ వాడే, బయట శవాన్ని పడేశాను, వెళ్ళి తెచ్చుకోండి అని కాల్ కట్ చేశారు. సేమ్ అదే గేట్ నెంబర్ 3. ఇంకొక సంచి ఉంది. ఈసారి పోలీసులు ఆ సంచి ఓపెన్ చేసి చూస్తే అందులో బాడీ లేదు, అందులో కాళ్ళు చేతులు ఉన్నాయి. మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ కాళ్ళు చేతులు ఒక మనిషివి కాదని చెప్పి తెలిసింది. అంటే వేరు మనుషులు చంపి వాళ్ళ చేతులు కాళ్ళు కలెక్ట్ చేసి ఆ సంచిలో పెట్టి అక్కడ పడేశాడు. వాటితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. కానీ ఈసారి ఆ లెటర్ని కొంచెం డిఫరెంట్గా రాశాడు. నేను ఈ హత్యలు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ హత్యలు చేయకపోతే నాకు మనశ్శాంతి కలగట్లేదు. సో నేను రెగ్యులర్గా హత్యలు చేయాల్సిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేకపోతే ఈ హత్యలు ఆగవు, ఇంకా పెరుగుతాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బతో ఢిల్లీ మొత్తం వణికిపోయింది. ఆ సీరియల్ కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపుతారని చెప్పి ప్రజలందరూ భయపడిపోతా ఉండేవాళ్ళు. పోలీసులు ఎంత ట్రై చేసినా ఎటువంటి క్లూస్ దొరకట్లేదు. లాస్ట్కి ఇలాంటి క్రైమ్ ముందేమైనా జరిగిందేమో అని చెప్పి పాత రికార్డ్స్ తిరగేశారు. సో అక్కడ సేమ్ ఇలాగే ఒక బాడీని ఆ తీహార్ జైలు బయట పడేసి ఇట్లానే వెళ్ళిపోయారని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేసింది. సో వెంటనే ఆ కేసు ఓపెన్ చేసి చదివారు. ఏమైందబ్బా, మనిషికి శిక్ష పడిందా, అసలు ఏంటి అని చెప్పి చూస్తే ఆ మనిషి మీద సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో కోర్టు అతన్ని వదిలేసింది. సో ఇతనికి ఈ హత్యలకి ఏమైనా సంబంధం ఉందేమని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్కి చాలా కష్టపడి వాడిని పట్టుకున్నారు. వాడి పేరే చంద్రకాంత్. వీడెవడో కాదు, సెకండ్ బాడీ దొరికినప్పుడు ఆ తాడు కట్ చేయడానికి కత్తితో హెల్ప్ చేశాడు చూడు, వాడే వీడు. పట్టుకోవడం అయితే పట్టుకున్నారు, కానీ వీడి అగెనెస్ట్గా ఎటువంటి ఎవిడెన్స్ లేవు. అసలు ఆ హత్యలన్నీ వీడు చేసాడో కాదో కూడా వీళ్ళకి కన్ఫర్మేషన్ లేదు. వీడిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వీడు దేనికి సమాధానం చెప్పట్లేదు, క్వశ్చన్స్ అడుగుతుంటే నవ్వుతున్నాడు. అలా చాలా రోజులు ఇంట్రాగేట్ చేసినా కూడా వీడు ఏం చెప్పట్లేదు. లాస్ట్కి పోలీసులు వీడిని వదిలేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. కరెక్ట్గా అదే టైంలో వీడు నోరు తెరిచి ఒక మాట చెప్పాడు. ఆ హత్యలన్నీ నేనే చేశాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 హత్యలు చేశాను. మీరు ఎవరు నన్ను కొట్టకూడదు, నా మీద చెయ్యి కూడా వేయకూడదు. ఇలా అయితేనే నేను జరిగింది మొత్తం చెప్తాను అని వాడు చెప్పటం స్టార్ట్ చేశాడు.
చంద్రకాంత్ది బీహార్. అతనికి చాలా కోపం ఎక్కువ. అతను ఒక కోపిష్టి. అతని కోపం తట్టుకోలేక అతని భార్య అతని వదిలి వెళ్ళిపోయింది. అతను ఎంత కోపిష్టి అంటే అతనికి ఎవరైనా అబద్ధం చెప్పినా, అతను ఎవరైనా మోసం చేసినా, ఏదైనా చిన్న దొంగతనం చేసినా కూడా అతను వాళ్ళని రక్తాలు వచ్చేదాకా కొట్టేవాడు అనమాట. సో అతన్ని చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా భయపడతా ఉండేవాళ్ళు. అదే ఊరికి చెందిన వీరు అనే అతను చంద్రకాంత్ని మోసం చేశాడు. అది తట్టుకోలేక చంద్రకాంత్ అతన్ని కిడ్నాప్ చేసి వీళ్ళింటికి తీసుకొచ్చుకున్నాడు. అతన్ని విపరీతంగా రక్తం వచ్చేదాకా కొట్టాడు. అతన్ని బీభత్సంగా టార్చర్ చేశాడు. అతని చేతులు కాళ్ళు కట్టేసి లాస్ట్కి అతన్ని చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఒక టైంలో చంద్రకాంత్ ఇంట్లో లేడు. వీరు నేను ఇక్కడే ఉంటే వీడు చంపేస్తాడని భయపడి చేతికున్న కట్లు చాలా కష్టపడి విప్పేసుకున్నాడు. ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి పారిపోదాం అని చెప్పి ట్రై చేస్తుంటే పక్క రూమ్లో నుంచి ఒక సౌండ్ వినపడింది. ఏంటబ్బా అని చూస్తే చంద్రకాంత్ ఇంకొక ముగ్గురిని కట్టిపడేసి ఆ రూమ్లో పడేశాడు. సో అతను ఆ ముగ్గురిని కూడా కాపాడి ఆ ఇంట్లో నుంచి పారిపోయారు. వాళ్ళు ఈ విషయాన్ని ఊర్లో ఉన్న ప్రజలందరికీ చెప్పారు. సో ఊర్లో వాళ్ళంతా చంద్రకాంత్ని కొట్టడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. కానీ చంద్రకాంత్ ఈ విషయాన్ని ముందే తెలుసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఊర్లో వాళ్ళకి ఆ ఇంట్లో ఒక కెమెరా దొరికింది. ఆ కెమెరా లోపల ఉన్న దాన్ని చూసి వాళ్ళందరూ వణికిపోయారు. అందులో చంద్రకాంత్ ఇప్పుడు దాకా చంపిన వాళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి. అతను ప్రతి ఒక్కరిని చంపి అతను ఫోటో తీసుకున్నాడు. వాళ్ళ తలకాయలు నరికి వాళ్ళ ఫోటోలు తీసుకున్నాడు. చేతులు కాళ్ళు నరికేసి ఫోటోలు తీసుకున్నాడు. ఇవన్నీ ఆ కెమెరాలో ఉన్నాయి. అక్కడి నుంచి చంద్రకాంత్ ఢిల్లీ వచ్చేసి కన్స్ట్రక్షన్ సైట్లో కూలోడ్లాగా జాయిన్ అయ్యాడు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నాడు. వాళ్ళకి 5 అమ్మాయిలు పుట్టారు. చంద్రకాంత్ గమనించింది ఏంటంటే ఢిల్లీలో బీహార్ వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నారని చెప్పి ఇతను తెలుసుకున్నాడు. వీళ్ళు చాలా కష్టపడి పనిచేసినా కూడా శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు. వీళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే తక్కువ శాలరీస్లో కూడా వీళ్ళ కాంట్రాక్టర్ పండిత్ ఇందులో కమిషన్ కొట్టేస్తున్నారు. ఇదేంటని చెప్పి ఎవరైనా అడిగినా కూడా వాళ్ళని ఇష్టాసారంగా కొడుతున్నారు. అలా ఒక రోజు ఆ ఏరియాలో ఉన్న రౌడీ ఒక బీహార్ అతన్ని పట్టుకుని విపరీతంగా కొడుతున్నాడు. అతన్ని చంపడానికి కత్తి కూడా తీశాడు. అప్పుడే చంద్రకాంత్ అతను ఆపడానికి ట్రై చేస్తే అతను చంద్రకాంత్నే పొడి చేశాడు. చంద్రకాంత్ కింద పడి గిల్ల కొట్టుకులాడుతున్నా కూడా ఎవరు అతనికి సహాయం చేయట్లేదు. అతను పొట్ట నుంచి బ్లడ్ కారిపోతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. లాస్ట్కి చంద్రకాంతే తన కాళ్ళ మీద తను లేచి నడుచుకుంటా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా పోలీసులు కూడా అతన్ని పట్టించుకోలేదు. అలా కొంతకాలం తర్వాత ఇతని కాంట్రాక్టర్ పండిత్కి చంద్రకాంత్కి చిన్న వాగ్వాదం జరిగింది. అలా మాట్లాడుతుండగా చంద్రకాంత్ అతన్ని తోశాడు. అతను కింద పడి అతనికి చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది. దాంతో వెంటనే పండిత్ అతన్ని కింద పడేసి విపరీతంగా కొట్టాడు. చంద్రకాంత్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నా మీదే చెయ్యేస్తాడా, వాడి కాళ్ళు చేతులు విడిచేయండి, వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టండి అని చెప్పి పోలీసులకి లంచం కూడా ఇచ్చారు. పోలీసులు డబ్బులు తీసుకుని చంద్రకాంత్ని విపరీతంగా టార్చర్ చేశారు. అతని మాత్రమే కాకుండా అతని భార్యను కూడా స్టేషన్కి తీసుకొచ్చి ఆవిడ్ని కూడా టార్చర్ చేశారు. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడిపోయారు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరిని చాలా రోజులు టార్చర్ చేసి అప్పుడు బయటికి వదిలారు. ఇదంతా అనుభవించిన చంద్రకాంత్ లోపల ఒక ద్వేషం పుట్టింది. లాస్ట్కి పండిత్ని చంపేసి తీహార్ జైలు ముందు వేశారు. కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో కోర్టు ఇతన్ని నిర్దోషిగా ప్రకటించింది. తర్వాత రౌడీని కూడా చంపేసి యమునా నదిలో పడేశాడు. నెక్స్ట్ ఎవరైనా బీహార్ వాళ్ళని చులకనగా చూసినా, వాళ్ళని ఎవరైనా కొట్టినా, లేకపోతే ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని చంపడం స్టార్ట్ చేశాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని 8 సంవత్సరాల వరకు చాలా మందిని చంపాడు. పోలీసులు వాళ్ళ బాడీస్ని యమునా నదిలోనే ఎందుకు వేస్తామని చెప్పి అడిగితే వాళ్ళు చాలా తప్పులు చేశారు, ఆ తప్పులు కడిగేయడానికి వాళ్ళ బాడీస్ని చంపి యమునా నదిలో వేస్తున్నా అని చెప్పాడు. అలా చాలా మందిని చంపిన తర్వాత ఈ సొసైటీ మారాలంటే గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా, పోలీస్ ఎగ్నెస్ట్గా ఏదైనా చేయాలని చెప్పి ఆలోచించాడు. అప్పుడే మనుషుల్ని చంపి వాళ్ళ తలకాయలను తీసేసి జైలు ముందు ఇసిరేయటం స్టార్ట్ చేశాడు. అలా ముగ్గురిని చంపాడు. ముగ్గురికి లెటర్స్ రాశాడు. ఆ లెటర్లో గవర్నమెంట్ని, పోలీసులను విపరీతంగా తిట్టాడు. స్టార్టింగ్లో కోపంతో ఈ హత్యలు చేసేవాడు, కానీ మెల్లమెల్లగా సరదా కోసం హత్యలు చేసేవాడు. ఇదంతా విన్న పోలీసులు యమునా రివర్ దగ్గరికి వెళ్ళి వెతికితే అందులో 8 డెడ్ బాడీలు, కొన్ని
కొన్ని తలలు, కొన్ని కత్తులు దొరికాయి. మిగిలిన డెడ్ బాడీలు ఆ రివర్లో కొట్టుకుపోయాయి. కోర్టు ఇతనికి ఉరిశిక్ష వేసింది. కానీ చంద్రకాంత్ లాయరు ఇతను ఒక మెంటల్ పర్సన్ అండి, ఇతని మైండ్ సరిగ్గా పనిచేయదు, సో ఒక మెంటలీ డిసార్డర్ పర్సన్కి ఉరిశిక్ష వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవటం వల్ల కోర్టు ఉరిశిక్షను కాస్త లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చింది. ప్లస్ ఇతనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. ఫైనల్గా ఇతను ఏ తీహార్ జైలు గేట్ దగ్గర శవాలు ఇసిరేశాడో అదే తీహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నిజంగా ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసుకోండి. వీడియోని మీరు లైక్ చేయటం వల్ల వీడియోకి కొంచెం రీచ్ పెరిగి ఇంకొంచెం ఎక్కువ మంది కనపడుతుంది. అండ్ రోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నేను కష్టపడతాను. మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక 7 months ప్రెగ్నెంట్ అమ్మాయి ఇంట్లో ఎవరికి కనపడకుండా మాయమైపోయింది. అసలు తనెవరు, తనకి ఏం జరిగింది, తన స్టోరీ ఏంటని చెప్పి ఒక వీడియో చేశాను. మన స్క్రీన్ మీదే వస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని క్లిక్ చేసి చూడండి.